నమస్తే, నా పేరు సుమలత. GS9 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. విభజనలో భాగంగా మనం కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం. ఈ జిల్లా మారుమూల ప్రాంతాలకు మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకున్నాం, పట్టణాన్ని కూడా బ్రహ్మాండంగా తీసుకున్నాం. మీ అందరికీ చరిత్ర తెలుసు. చాలా దూరంగా ఉండే కేరళ వాగేడు మండలం ఖమ్మం పోవాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్తా ఉన్నాడు. కొత్తగూడెం జిల్లా తీసేస్తా అని చెప్తా ఉన్నాడు. కొత్తగూడెం జిల్లా ఉండాలన్నా తీసేయాలన్నా, కొత్తగూడెం జిల్లా ఉండాలన్నా తీసేయాలన్నా. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో రామ నాగేశ్వరరావు గారు అక్కడ కవిత గెలవాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూపెట్టాలి. ప్రజలను ఘోరంగా మోసగించింది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలిసి ఎటువంటి వాగ్దానాలు చేస్తున్నారు. కేసీఆర్ గారు కేవలం 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. రైతు బంధు మేము 15,000 ఇస్తామని చెప్పినారు. 5,000 అయినా సరే రైతు బంధు వచ్చిందా? రైతు బంధు అందరికీ వచ్చినారండి. మేము కులం బాగానే ఇస్తామన్నారు. ఎవరికైనా కులం బాగానే వచ్చిందా? ప్రతి ఒక్కరికి కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఎవరికైనా కేసీఆర్ కేవలం 1,00,000 రూపాయలు రుణమాఫీ చేశాడు. ముఖ్యమంత్రి చెప్పినాడు, మీరు అందరూ కలిసి పోండి, 2 లక్షల రుణం తెచ్చుకోండి. తెచ్చుకుంటే మీకు తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? వినబడలేదు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందండి. మరి ఏమైంది కాంగ్రెస్ పాలనలో? మేము అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలకు చట్టం చేసి చట్టబద్ధత కల్పించి మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఆనాడు వారు చెప్పినారు. ఆనాడు 24 గంటల కరెంట్ వచ్చింది రైతాంగానికి. ఈరోజు కరెంట్ వస్తుందా? కరెంటు కోతలు అవుతున్నాయా? ఏమైంది కరెంటు? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రెప్ప పాటు కూడా పోయినటువంటి కరెంటు ఇక్కడ ఎక్కడికి మాయమైపోయింది. ఇదే జిల్లాలో ఒక గిరిజన కూడా ఉండదు. నిరపాక నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి ఒక చిన్న ఊరు, చాలా చిన్న ఊరు గిరిజన మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా వస్తున్నాయా? అక్కడ ఇబ్బంది జరుగుతా ఉంది. అదేవిధంగా గిరిజన బిడ్డలకు రీపేజ్ కరెంట్ ఇప్పించినాం. అక్కడ కూడా మోటార్లు కాలుతా ఉన్నాయి, పొలాలు ఎండిపోతా ఉన్నాయి, రైతులు బాధపడతా ఉన్నారు. ఈ విధంగా కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎక్కువ ఓడు పట్టాలు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. పెంచినాం. బీసీల కోసం, ఎస్సీల కోసం 1,100 గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ళ బతుకులు బాగుపడాలని ప్రయత్నం చేసినాం. అక్కడ చదువుకున్న పిల్లలు బ్రహ్మాండంగా IIT, ITM, IIM, MBBS, IAS పరీక్షలు కూడా పోతా ఉన్నారు. మంచి ఫలితాలు తెస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓవర్సీస్ స్కాలర్షిప్ మాట్లాడుతా ఉన్నారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల కింద దేశంలో గద్దెకెక్కితే ఒక్క హామీ అన్న నరేంద్ర మోడీ నెరవేర్చిందా? బేటీ పడావో బేటీ బచావో ఎక్కడ కనబడ్డదా?
అమృత్ కాలం వచ్చిందా? వచ్చే దిన్ వచ్చిందా? ప్రపంచంలో మన రూపాయి వాల్యూ ఎంత? 23 రూపాయలు. ఒక డాలర్కు 23 రూపాయలు. నరేంద్ర మోడీ అంత దరిద్రమైనటువంటి పరిపాలన వల్ల చూడం మనం. అంత దుర్మార్గమైన పాలన, మతాలకు పంచాయతీ పెట్టి మనకు ఉద్వేగం రేపి ఓట్లు దొబ్బుకున్నాడే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా జరగలేదు. అమృత్ కాలం కూడా వచ్చిందా? ఏ ఒక్క మంచి పని జరిగిందా? ఇవన్నీ జరగకపోగా ఇవాళ ఏమంటున్నాడు నరేంద్ర మోడీ? నేను గోదావరి నదిని ఎత్తుకపోయి తమిళనాడుకు కర్ణాటక ఇస్తాను. తెలంగాణకున్న ఒకే ఒక్క ఆధారం గోదావరి నది. ఆ గోదావరి నది కూడా పోతే మన బతికేం కావాలి? భద్రాచలం దగ్గర దుమ్ముగూడెం సమీపంలో ఖమ్మం జిల్లాలోని ఎత్తైన ప్రాంతాలు ఏనుకూరు కావచ్చు, జూలూరుపాడ కావచ్చు, ఇంకా జిండుకున్న మండలాలు కావచ్చు, సాగర్లో నీళ్లు తక్కువ పడ్డప్పుడు కృష్ణ ఆయకట్టు కావచ్చు, అన్నిటి కూడా ఆధారం సీతారామ ప్రాజెక్టు. బ్రహ్మాండమైన సీతారామ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతా ఉంది. మీరు కళ్ళారా చూస్తా ఉన్నారు. మరి మీరే ఇచ్చంపల్లి దగ్గర ఆనకట్ట కట్టి ఉన్న గోదావరి నీళ్లు తమిళనాడు కర్ణాటక తరలించకపోతే మన తెలంగాణ గతి ఏం కావాలి? మీ గోదావరిని మీ ముందరనే నేను ఎత్తుకొని పోతా అని నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. మరి నరేంద్ర మోడీకి బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా వేయాలన్నా? ఎందుకు వేయాలి ఓటు? దేనికోసం వేయాలి? దయచేసి మీరందరూ ఆలోచన చేయాలి. నేను ముఖ్యంగా విద్యావంతులకు, యువకులకు నేను ఒక్కటే మాట మనవి చేస్తాను. ఇది ఆశామాషి వ్యవహారం కాదు. మన భక్తుల సమస్య, మన జీవన మరణ సమస్య. మొత్తం తెలంగాణకు గోదావరిని లేకుండా చేస్తా అంటే మరి ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదు? దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. ఈ విధంగా మన కళ్ళ ముందే మోసం చేస్తాడు. నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజులో నరేంద్ర మోడీ ఒక కండిషన్ పెట్టాడు. మరి అలా ఈ చోటే బాయ్ బడే బాయ్ కాంగ్రెస్ కు బీజేపీకి ఓటేస్తే ఏమైతుంది? ఏం వేగులుగా కొట్టాలి. టీఆర్ఎస్ ఎంపీలే గెలవాలి, నామా నాగేశ్వరరావు గెలవాలి, కవిత గెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ అని పెట్టింది. ఫ్రీ బస్ పెడితే ఏమైంది? ఆటో రిక్షా వాళ్ళు రోడ్డు పడ్డారు. ఆటో వాళ్ళ బతుకులు ఏమైనాయి? ఆటోల గతి ఏమైంది? వాళ్ళు ఆత్మహత్యలు తీసుకుంటా ఉన్నారు. పడాలంటే ఖచ్చితంగా మన బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. ఏ వర్గం కూడా పట్టించుకోకుండా ఇలా గురుకులాలు పెట్టాం. ఆ గురుకులాల గతి ఏమైతా ఉంది? ఆ గురుకులాలలో కలుషిత ఆహారం తిని అమ్మాయిలు బీమారైతా ఉన్నారు. భువనగిరిలో ఒక అమ్మాయి చచ్చిపోయింది. అంటే మీకు ఇంత పట్టింపు లేదా? పేద విద్యార్థులు అంటే తెలుసా? ఈ రకంగా అన్ని అబద్ధాలు చెప్తూ ప్రతి ఒక్క మాట ఇంటి మీద మాట్లాడుతూ మీరు ఇలా గోవింద చేసేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటి, ఖచ్చితంగా తెలంగాణ సమస్యలు, తెలంగాణ నదుల నీళ్లు తెలంగాణకే చెందాలంటే, తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రావాలంటే, తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం నిలబడి ఉండాలంటే ఖచ్చితంగా ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు అయితేనే బ్రహ్మాండంగా పోరాటం చేస్తారు. ఇవాళ నరేంద్ర మోడీ మన తెలంగాణకు వచ్చింది. అందులో ఒక సభలో మాట్లాడాడు. ఏం మాట్లాడతాడైనా? రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాడు అని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నాడు. అది నిజమే అయితే ఇద్దరు మిలాఖత్ కాకపోతే మరి వెంటనే ముఖ్యమంత్రి మీద ఎంక్వైరీకి ఆదేశం చేయి, వెంటనే ఈడీని దించు, ఐటీని దించు, ఎక్కడెక్కడ దొంగతనం జరుగుతుందో పట్టుకో. అది చేతగా నరేంద్ర మోడీకి. వీరికి నాటకాలు ఆడతారు కానీ ఖచ్చితంగా ఇవాళ వారిద్దరు ఒకటే. యువలకు ఓటేసినా అది గోదావరిలో వారేసినట్టు తప్ప మన రాష్ట్రానికి వచ్చే లాభం ఏమి లేదు. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, మీ బిడ్డగా ఆనాడు నేను తెలంగాణ రాష్ట్రం చేస్తా అని చెప్పిన, ఇదే కొత్తగూడానికి చాలా సార్లు వచ్చిన, వందలాది సభలు పెట్టినాం. ఆనాడు నా వెంట ఎవరు లేకపోయినా నా ప్రాణాలు పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తెలంగాణలో
వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలను పుట్టన పెట్టుకొని బ్రహ్మాండంగా తీసుకొని పోయినా ఘోరమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, దయచేసి ముఖ్యంగా యువకులు, విద్యావంతులు, మేధావులు నా మాటను మీరు చర్చ చేయండి. నేను చెప్పేది నిజమా కాదా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలి ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా. तेलंगाना रियासत में जितने भी हमारे मुसलमान बुजुर्ग हैं, मुसलमान भाई बहनों को मैं सलाम करता हूँ। आपसे प्रथमन गुजारिश करता हूँ, आज के दिन में कांग्रेस बीजेपी दोनों एक है। बीजेपी को हराने, बीआरएस को हराने के लिए वो दोनों मिलकर काम कर रहे हैं। ये आप जानते हैं वो दोनों कैसे पार्टियां हैं, कैसे आप जानते हैं। जिस टाइम में मैं तेलंगाना के लिए जद्दोजहद कर रहा था, उस टाइम में भी मैं कोत्तगुड़े मारा था। उन दिनों में कहा था अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है। अल्लाह का करम हुआ, तेलंगाना रियासत हासिल हुआ। इसमें सभी लोगों को, मुसलमानों को, क्रिश्चियनों को, हिंदुओं को, हमारे दलितों को, गिरिजनों को, सबको मैं एक साथ लेके चला। सबके साथ मैंने इंसाफ किया। आप जानते हैं आज इस देश में क्या हो रहा है। इस देश को हर हालत में बचाना है। हर हालत में ये किसी का देश नहीं है। देश में कितने लोग रहते हैं, सारे लोगों का ये हिंदुस्तान है, हम इसको जानते हैं। इसीलिए आपसे गुजारिश करता हूँ, आप लोग बीआरएस कायदीन को जिताइए, वोट दीजिए। आपके ताउन से तेलंगाना रियासत को मैं आपको कसम खा के कहता हूँ, जब तक केसीआर जिंदा है तब तक तेलंगाना रियासत सेकुलर रियासत ही रहेगा, अमन रियासत रहेगा, सबको साथ लेकर चलेगा। एक बात मैं आपसे कहना चाहूंगा, एक बात, मैं हर रमजान में आप लोगों के लिए तोहफा भेज रहा था, इफ्तार का इंतजाम किया था। क्या रमजान का तोहफा आया? क्यों नहीं आया? क्या इनका कमाल है, समझ जाइए, देख लीजिए। इसीलिए मैं फिर एक बार गुजारिश करता हूँ कि आप लोगों का वोट बीआरएस पार्टी को देके दोनों कैंडिडेट को जिताइए। ये कविता हो या रामा नागेश्वरराव जी हो, वो अच्छे लोग हैं, तेलंगाना के लड़े लोग हैं, इसलिए आप लोग जिताइए। इतना कहते हुए मैं आपसे रुखसत होता हूँ। సోదరులారా, మీరందరూ టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణ నదుల నీళ్లు తెలంగాణకు వస్తాయి, సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు తెలంగాణకు వస్తాయి. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇద్దరు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను, మహబూబాబాద్ నుంచి కవిత గారిని, ఖమ్మం నుంచి నామా గారిని గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఇందాక ఖమ్మం నుంచి కొత్తగూడెం వస్తా ఉంటే కార్లలో పోయేవాళ్ళు, ట్రాక్టర్లో పోయేవాళ్ళు, జీబులో పోయేవాళ్ళు, ఆటోలో పోయేవాళ్ళు అందరూ కూడా ఎక్కడ చూపెడతా ఉన్నారు జై కేసీఆర్ అని చెప్పి. మీ అందరికీ నేను ప్రార్థిస్తా ఉన్నా, అయిపోయింది కాంగ్రెస్ కథ, అయిపోయింది బీజేపీ కథ కూడా అయిపోయింది. కాబట్టి బ్రహ్మాండమైన మేయార్తోని టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించండి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల హక్కుల గురించి పోరాడుతూనే ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ సెలవు తీసుకున్నా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.